అది రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. ఆ ఊరిలో కృష్ణ అనే ఒక కుర్రవాడు ఉంటాడు. కృష్ణకి తండ్రి లేడు, తల్లి ఒకతే ఆ బిడ్డను పెంచి చదివించి పెద్ద చేస్తుంది. తను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. కృష్ణ అదే ఊర్లో ఉన్న రాధా అని అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆ విషయానికి ఇరు కుటుంబాలకు తెలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటారు. కాని కృష్ణ తనకు ఉద్యోగం వచ్చిన తర్వాతే రాధని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు చెప్తాడు. కృష్ణ ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తూ తల్లికి చేదుడు వాదుడుగా ఉంటూ ఉంటాడు. అలాగే వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి చిన్న చిన్న కాంటాక్ట్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. అలాగే ఆ ఊర్లో నాగరాజు అనే సర్పంచ్ ఉంటాడు. అతను దుర్మార్గుడు. పంచాయతీకి వచ్చిన నిధులను వాడుకుంటూ ఆ గ్రామ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా ఆ డబ్బులు తన ఇష్టారాజ్యంగా వాడుకునే తనకి ఎదురు తిరిగిన వారిని తన మనుషులు చేత కొట్టిస్తూ ఉంటాడు. దాంతో అతనంటే ఆ ఊర్లో భయమేర్పడుతుంది. అతను కొడుకు రవి ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను రాధని ఇష్టపడుతూ ఉంటాడు. రవి గురించి అతని తండ్రి నాగరాజుకి చెబుదాం అనుకుంటే అతని తండ్రికి భయపడి వాడు చేసే అన్యాయాలు అక్రమాలు చెప్పలేక వాళ్ల భయపడుతూ ఉంటారు. రవికి కృష్ణకి కాలేజ్లో చదువుతున్నప్పట్నుంచి గొడవలు ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకరుంటే ఒకరు పడదు. ఎందుకంటే రవిని కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కృష్ణ ఓడిస్తాడు. దాంతో కృష్ణ మీద పగ పెంచుకుంటాడు. కృష్ణ, రాధా ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలిసి వారిద్దరిని విడగొట్టి రాధని తను పెళ్లి చేసుకోవాలని తన తండ్రికి విషయానికి చెప్తాడు. దాంతో నాగరాజు వెళ్లి రాధ తండ్రితో చెప్పగా నా కూతురు కృష్ణను ఇష్టపడుతుందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకుంటున్నామని మీ అబ్బాయితో పెళ్లి కుదరదని తన మొహం మీద చెప్పేసరికి తన అహం దెబ్బతిన్న నాగరాజు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయానికి తెలుసుకున్న రవి కృష్ణ మీద కోపం పెంచుకొని కృష్ణను చంపి రాధను సొంతం చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒకరోజు పని మీద కృష్ణ, రాధా కృష్ణ ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా చూడటానికి సిటీకి వెళ్తారు. కృష్ణ సిటీకి వెళ్లాడు అని తెలుసుకున్న రవి తనని చంపించాలి, కాని అది తను చేయించినట్లు కాకుండా చిన్న తగాదా వల్ల కృష్ణ చనిపోయినట్లు ఉండాలని అని కొంతమంది బయటి గుండాల్ని పంపిస్తాడు. గుండాలు రవి చెప్పినట్లు రాధను అల్లరి చేస్తుంటే అది చూసిన కృష్ణ వాళ్లను కొడుతుండగా ఆ గొడవలో కృష్ణ అక్కడే ఆగి ఉన్న కారు అద్దం పగలగొడతాడు. ఆ పగిలిన అద్దంలో నుంచి ఒక వ్యక్తి కృష్ణను చూస్తుంటాడు. అటువైపు పోలీసులు రావడంతో గుండాలు పారిపోతారు. అది చూసి రాధ కృష్ణను పక్కకు తీసుకొని వెళ్లిపోతుంది. ఇదంతా కారులో నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి చూస్తూ ఉంటారు. ఆ గుండాలు కృష్ణను ఏమి చేయలేకపోయారు అని తెలుసుకున్న రవి ఈసారి తానే కృష్ణను చంపాలి అని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు కలకత్తా పోలీసులు ఒక క్రిమినల్ గురించి మాట్లాడుతూ ఆ క్రిమినల్ 6 నెలల నుంచి కనపడటం లేదని, తాను ఎక్కడో పేరు మార్చుకుని బ్రతుకుతున్నాడు అని, తాను ఎక్కడ ఉన్న తన చావు నా చేతిలోనే ఉంది అని కమిషనర్ నారంగ్ అక్కడకు వచ్చిన ఆఫీసర్స్తో అంటాడు. ఆఫీసర్స్ వెళ్లిపోయిన తర్వాత నారంగ్ రహస్యంగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతాడు. ఆ తర్వాత రోజు కృష్ణ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి రుక్మిణి అనే అమ్మాయి అద్దెకు వస్తుంది. ఆ రుక్మిణి నుంచి చూసిన కృష్ణ ఫ్రెండ్స్ ఎలాగైనా తనని లైన్లో పెట్టాలి అని తనకి సైట్ కొడుతూ ఉంటారు. ఆ రోజు కృష్ణ వాళ్ల ఇంటికి రుక్మిణి వచ్చి కృష్ణ తల్లితో పరిచయం చేసుకుంటుంది. తను ఈ ఊరిలో పాలబూత్ పెట్టాలి అని వచ్చాను అని చెప్పి కృష్ణ తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది. కృష్ణను చూసిన రుక్మిణి తనని ఇష్టపడుతుంది. దాంతో కృష్ణ గురించి మొత్తం వివరాలు అన్నీ కృష్ణ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంది. రుక్మిణి కృష్ణతో చనువుగా ఉండటం చూసి రాధ రుక్మిణిని ఊరు నుంచి ఎలాగైనా పంపించేయాలి అని అనుకుంటుంది. రాధ రుక్మిణి గురించి మాట్లాడటానికి కృష్ణను తోటలోకి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. కృష్ణ, రాధల మీద కోపంతో రగిలిపోతున్న రవికి రాధ ఒంటరిగా తోటలో ఉండటం చూసి తనని మానభంగం చెయ్యబోతుండగా కృష్ణ వచ్చి రవిని కొడతాడు. కృష్ణ కోపం చూసిన రవి భయంతో పారిపోతుండగా కృష్ణ, రవిని పట్టుకోవడం కోసం అతని వెనుక పరిగెడతాడు. రవి కృష్ణకు కనపడకుండా గడ్డివాములో దాక్కుంటాడు. కృష్ణకు రవి కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు. గడ్డివాములో దాక్కున్న రవి కృష్ణ వెళ్లిపోయాడు అని నిర్ధారించుకొని వెళ్తుండగా రవిని బ్లాక్ సూట్ వేసుకుని ఉన్న ఒక వ్యక్తి గన్తో కాల్చి చంపేస్తాడు. రవి నుంచి చంపింది ఎవరు? ఆ బ్లాక్ సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి ఎవరు?
కమిషనర్ నారంగ్ ఎవరి కోసం వెదుకుతున్నాడు అనేది మిగతా కథలో చెబుతాను. నా ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.